తెలంగాణ మహాజన బీసీజేఎస్ ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు, బీసీ సంఘాలు, బీసీ విద్యా సంఘాలు, మహిళా సంఘాలు, ఉద్యోగ సంఘాలు, కార్మిక సంఘాలు అందరూ కూడా కలిసి ఈ డిమాండ్తో అంబేద్కర్ సాక్షిగా అంబేద్కర్ విగ్రహం దగ్గర చేస్తున్నటువంటి ఈ నిరాదీక్షకు వచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలంగాణ సామాజిక ఉద్యమం తెలియజేస్తూ గౌరవనీయులు పెద్దలు ప్రొఫెసర్ మురళీ మనోహర్ సారు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ కంచైలయ్య గారు, సింహాద్రి గారు, విశ్వేశ్వరరావు గారు అందరూ కూడా కలిసి బీసీ సప్లానికి సంబంధించి హైదరాబాద్లో దాదాపు ఒక 6 నెలల పాటు దాని మీద అధ్యయనం చేసి ఒక డాక్యుమెంట్ తయారు చేసి హైదరాబాద్లో గడిచిన 2 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన అన్ని రాజకీయ పార్టీల బీసీ ప్రజాప్రతినిధులందరినీ, అన్ని రాజకీయ పార్టీల రాష్ట్ర ముఖ్య నాయకులందరినీ కూడా పిలిచి హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర స్థాయిలో ఒక బలమైన వాదన వినిపించి బీసీ సప్లాలు ఎందుకు, దానివల్ల ఏం లాభం జరుగుతుంది, ఎవరికి లాభం జరుగుతుంది, ఇప్పుడు ఏం నష్టం జరుగుతుంది, బీసీ సప్లాలు లేకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి బీసీలకు ఎటువంటి నష్టం జరిగింది, గడిచిన బడ్జెట్ మొత్తం కూడా ఎవరి కోసం రూపొందించబడ్డది, దాని ఫలితాలు ఎవరికి చెందినాయి, మనకెందుకు చెందకుండా పోయినాయి అనే దాని మీద చాలా గొప్ప చర్చ పెట్టి మొత్తం సమాజం ముందు పెట్టినటువంటి పెద్దలు, ముఖ్యంగా మన దగ్గర మురళీ మనోహర్ సార్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మొదటగా సార్ను అందరికి పూలమాలలు వేసి శిబిరాన్ని ప్రారంభించాలని కోరుతూ, ఆ తర్వాత మీడియా మిత్రులు అందరూ ఉన్నారు, వేరే ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయని వాళ్ళు